ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. అయితే అధికారంలోకి ఎవరు రాబోతున్నారు అనే విషయం అయితే తీవ్ర చర్చనీయాంశంగానే మారింది. కూటమి ఖచ్చితంగా మేము అధికారంలోకి రాబోతున్నాం, కనీసం 130 సీట్లు గెలుస్తామని కూటమి అయితే ధీమాగా చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ ఇస్తుంది, ఖచ్చితంగా మేమే అధికారంలోకి రాబోతున్నాం, గడిచిన సారి కంటే 1-2 సీట్లు ఎక్కువే వస్తాయి, ఖచ్చితంగా మాదే అధికారం అని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఈలోపు కొన్ని సర్వే సంస్థలు ఇవి రిలీజ్ చేశాయని చెప్పి ఇంటర్నెట్లో కొన్ని వైరల్ అవుతున్నాయి. కొన్నిట్లోనేమన్నా వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు, కొన్ని సర్వేలో ఏమన్నా టీడీపీ గెలవబోతుందని చెప్తున్నారు. అయితే వీటన్నిటికంటే కూడా కాస్త క్రెడిబిలిటీ ఉన్న సర్వే ఇవాళ బయటకు వచ్చింది అనుకోవచ్చు. అదే జన్మత్. ఈ జన్మత్ సంస్థ గడిచిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, అయితే బొటాబొటీ మెజారిటీతోనే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పింది. అది తెలంగాణ విషయంలో సక్సెస్ అయింది. అలాగే కర్ణాటక ఎలక్షన్స్ విషయంలో కూడా జన్మత్ ఇదే రిజల్ట్ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని జన్మత్ చెప్పింది. సో కర్ణాటక విషయంలో కూడా సక్సెస్ అయింది. ఇదే జన్మత్ సంస్థ ఏపీ విషయానికి వస్తే ప్రీపోల్ సర్వీస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 130 గెలుస్తుందని ఒకసారి చెప్పింది, 120 గెలుస్తుందని చెప్పింది. అలాగే ఎలక్షన్ దగ్గర పడే కొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, కాబట్టి 115 అలా గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత తన పోస్ట్ పోల్ ప్రొడక్షన్ అయితే జన్మత్ ఇవాళ వెల్లడించింది. సో జన్మత్ చెప్పిన పోస్ట్ పోల్ ప్రొడక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీఏ మరోసారి అధికారంలోకి రాబోతుందని తేల్చి చెప్పింది. అయితే సీట్ల విషయంలో భారీ కోత పడుతుంది అనే విషయాన్ని అయితే జన్మత్ చెప్పేసింది. దాదాపుగా 92 నుంచి 98 సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది. మిగిలిన సీట్లలో కూటమి అభ్యర్థులు గెలుస్తారు. సో ఫైనల్గా తీసుకుంటే ఖచ్చితంగా వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతుంది అని చెప్పి జన్మత్ అయితే తేల్చి చెప్పింది. సో కాస్త క్రెడిబిలిటీ ఉన్న సంస్థ చెప్పడంతో వైఎస్ఆర్సీపీలో కొంత జోష్ వచ్చింది. అయితే తెలుగుదేశం వైపు నుంచి కౌంటర్లు కూడా పడుతున్నాయి. ఈసారి ఎలక్షన్ వాళ్ళు అంచనా వేసిన విధంగా జరగలేదు, ఎక్కువ ప్రభుత్వ వ్యతిరేకత మీద ప్రజలు దృష్టి పెట్టారు. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేశారు. దానికి సంకేతమే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్స్ అనేది బారులు తీరటం, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా ఓట్ చేయడానికి వచ్చారు. వాళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓట్ చేశారు అని కూటమి వైపు నుంచి మాటలు వినబడుతున్నాయి. ఏదేమైనా 2 ఎలక్షన్స్లో సక్సెస్ అయిన జన్మత్ సంస్థ సర్వే ఏపీ విషయంలో సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. జూన్ 4th మాత్రం మనకి ఈ జన్మత్ చెప్పింది నిజమా అబద్ధం అనేది తెలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి.